యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడు సునీత మహేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్ మాట్లాడుతూ, గత కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే కులగణన జరిపించినప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే సర్వే చేయటం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలే తెలుసుకుంటారు. అదేవిధంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెడతానికి కనిపించిన దేవుడిపై ఒట్టు పెట్టి ఇప్పుడు మాట తప్పుతున్నాడు. సీఎం స్థాయిలో ఉండి ఇలా అబద్దాలు చెప్పడం రాష్ట్ర ప్రజలు హర్షించరని తెలియజేస్తూ, ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రజల తరపున పోరాటం చేస్తామని తెలిపారు. ముందు చూపుతోటి రాష్ట్రంలో ఉన్న ప్రజల వివరాలు, సామాజిక ఆర్థిక అన్ని అంశాలపైన ప్రభుత్వం తన సమాచారం ఉండాలనే ఉద్దేశంతో గౌరవ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి ఆనాడు 3,80,000 మంది ఎన్యూమరేటర్లతోటి 1.30 కోట్ల కుటుంబాల సర్వే ఒకటే రోజు చేపట్టడం జరిగింది. 8 అంశాల పైన 94 ప్రశ్నలతోటి సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది. ఆనాడు చేస్తుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. ఏం అడ్డమైనోడు వస్తే మేము అన్ని వివరాలు చేపట్టాలా, అడ్డమైన వాళ్ళకి మా కుటుంబ సర్వే చేపట్టాలని. మరి అవగాహన ఉందో లేకనో, అడ్డమైన వాళ్ళు కాదు, రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసారు. ప్రజలు నీకు కూడా అవకాశం ఇచ్చారు. ఆయల్ల ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆనాడు అడ్డమైన వాళ్ళు అన్నావు. ఇవాళ మరి నువ్వు కూడా అడ్డమైనోడవా అనేది ఒకసారి నువ్వే క్వశ్చన్ చేసుకుంటే బాగుంటుంది. అయినా ఇవాళ సామాజిక, విద్యా, ఉపాధి, ఉద్యోగ, కులం, ఉపకులాల గురించి ఇవాళ నువ్వు సర్వే చేస్తే ఇవాళ ఎంత ఎన్యూమరేటర్లను సరిగ్గా పెట్టలేదు. ఇవాళ దాని మీద నువ్వు సర్వే చేస్తే ఎప్పుడు ఎక్కడ చెయ్యాలి, ఏం చెయ్యాలి అనే సందిగ్ధంలో ఎన్యూమరేటర్లు నువ్వే చెప్పినావు కాబట్టి ప్రజలు కూడా చెప్పడానికి సంకోచిస్తావు. ఆనాడు కేసీఆర్ గారు సర్వే చేస్తే బీసీ 51.8, ఉన్నత కులాలు 21.5, ఎస్సీ 17.5, ఎస్టీ 19.91, మైనారిటీ 14.46, ఎస్సీ ఉపకులాలు 56, ఎస్టీ 16 తెగలు ఆనాడు సర్వేలో రావడం జరిగింది. కానీ ఎవరున్నా అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం మీద సమగ్రమైనటువంటి అవగాహన, ఆలోచన అన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం అంటే ఆనాడు కేసీఆర్ గారి కుటుంబం కోసం కాదు, ఇవాళ నీ కోసం కాదు. ఆయన చేసిన నాడు నువ్వు నోటికి వచ్చినట్టుగా ఒక వీధి రౌడీలాగా మాట్లాడితే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. మరి ప్రజలు ఆయన రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఇది ఎందుకు ఇవ్వాలి అని. ఇప్పుడు ఇవ్వడానికి ప్రజలు సంకోచిస్తావు. ఎక్కడ పోయినా కులగణనను ఎన్యూమరేటర్లకు సహకరించడం లేదు. నువ్వు 30 రోజులు ఎన్నో రోజులో పెట్టినావు, 60 రోజులు పెట్టినావు. ఇవాళ నీ ఎన్యూమరేటర్లు నెల రోజులు ఎక్కడ పోతారో, ఎక్కడుంటారో తెలంగాణ ప్రజలు. ఉద్యోగాలకు కొంతమంది, ఉపాధి హామీ కొంతమంది, కూలీనాలు చేసుకునేటోళ్ళు కొంతమంది, రైతులు కొంతమంది వివిధ పనుల మీద పోతారు. కానీ నీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలతోటి, అనాలోచితమైనటువంటి ప్లాన్ లేనటువంటి పద్ధతులతోటి ఈ సమగ్ర కుటుంబ సర్వే కూడా సక్రమంగా జరిగే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ నీ అనాలోచిత నిర్ణయాలతోటి ఒక ముఖ్యమంత్రి స్థాయిని వదిలి వెనకడికి పెద్ద మనుషులు అనేది ఒల్లిడ్చి సిగమవుతుండని ఆ మాటలతోటి నిన్ననే నీ కాన్స్టిట్యున్సీల ఫార్మా ఇండస్ట్రీ కొరకు, భూసేకరణ కొరకు పోతే నువ్వు అనేది ఈపులు వాళ్ళ కొడతా, చింతపండు చేస్తా, బుల్డోజర్ దొక్కిస్తా అంటే నీ పాపం మాటలను ప్రజలు నమ్మి ఇవాళ అధికారుల మీద దాడి చేశారు. నువ్వు ఎవరో సురేషో ఇంకెవరో నరేందర్ రెడ్డో కాదు, ఆ ప్రజలను ఈ విధంగా తయారు చేసింది ప్రముఖ పాత్ర నీదే. ఆ కుట్రదారిగా
నిన్నే పరిగణించి అసలు చట్టం నీ మీదనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మూసీ మీద చెప్తావు, ఓకేనే వస్తావు, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని వచ్చి మొక్కి యాదాద్రిని తీసేసి గుట్ట పెడుతున్నాను, ఎవడన్నా పెట్టిపోయేనోడు అంటే వెనకడికి పెయ్యల్లా బట్టి చూసే అనే మాటలు అన్నారు. అట్లా కాదు, నువ్వు ఏదున్నా అక్కడ ఇంకేమన్నా మౌలిక వసతులు తక్కువ ఉంటే చెయ్యి. ఇంకొకటి, ఇవాళ భువనగిరి ప్రాంతంలో ఒక చారిత్రాత్మకమైన ప్రకృతి సిద్ధమైనటువంటి భువనగిరి కిలో ఉంది. ఉత్తర భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో ఉన్న ఎక్కువ ఎవరెస్ట్ లాంటి శిఖరాలను ఎక్కేటోళ్ళు ట్రైనింగ్ చేయడం ఇక్కడ భువనగిరిలో చేస్తూ ఉంటారు. దాన్ని నువ్వు కానీ నీ పార్లమెంటు సభ్యుడు కానీ కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒక ట్రైనింగ్ సెంటర్గా, ఒక ప్రాంతీయ ట్రైనింగ్ సెంటర్గా ఏర్పాటు చేస్తే ఇక్కడ దానికి ఒక స్వార్థకత ఏర్పడుతుంది. ప్రకృతి సిద్ధమైనటువంటి భువనగిరి కిల్లాను ఆ ట్రెక్కింగ్ పార్క్గా చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ అలాంటివి ఏ లేకుండా ఏ దేవుని కాడికి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెడతారు. వెనకడికి ఒకటి ఒట్టు పెట్టిండంట అని ఒక జడ్జి అతను ఒక సూది పోతే సూది పోయి కింద పడ్డదట. పడితే ఆ సూది కోసం దేవునికి మొక్తాడట. ఆడ దుర్గమాత గుడి ఉంటే, అమ్మ నా సూది దొరికితే నీకు కిలో చక్కెర పెడతా అని. సూదేమో రూపాయిది, కిలో చక్కెర ఏమో 60 రూపాయలది. పక్కకు భార్య ఉండి అన్నదట, ఏమయ్యా నువ్వు రూపాయి సూదికి కిలో చక్కెర అంటావు అంటే, హ్యాత్ దొరికినాక నేను ఇచ్చేది ఉందా, దేవునికి పెట్టేది ఉందా అన్నట్టు నీ అనాలోచితమైన మాటలు మానుకుంటే ఈ తెలంగాణ ప్రాంతం గౌరవం దక్కుతుంది. ఒక ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత ప్రజలు హర్షిస్తారనే విషయాన్ని తెలియజేస్తూ ఇలాంటి అనాలోచితమైన మాటలు మానుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రైతులకు ఎన్నో మాటలు చెప్పినాం. ఇవాళ కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఇవాళ ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయడానికి ఆలేరు, భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి ప్రాంతాలకు గోదావరి జలాలను తెచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే నువ్వు ఏది చేయకుండా నీ ఎమ్మెల్యేలు జిల్లాలో 2గా విడిపోయిర్రు. ఒకరినొకరు లోపల తిట్టుకుంటారు. నువ్వు ముంగట రాగానే నీ ఓ జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే జిల్లాలో ఉన్నంత ఎమ్మెల్యేలంతా బ్రహ్మరథం పట్టాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఈ జిల్లాకు వస్తే సగం మంది హాజరయ్యారు, సగం మంది గైరాజరయ్యారు. నీ పనితనానికి, నీ మీదున్నటువంటి ఒక అనాలోచితమైన నిర్ణయానికి నీ ప్రజాప్రతినిధులే కళ్ళ తీరే దర్పణం పడుతుందనే విషయాన్ని మనవి చేస్తూ ఈ తెలంగాణ ప్రజలకు పక్షాన మేము బీఆర్ఎస్ పార్టీ ఉండి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చెవ్వు బట్టి వంగబెట్టి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని డిమాండ్ చేస్తూ సెలవు.